కదిపితే కన్నీళ్లు, ఎటు చూసినా తోపులాటలు. యూరియా కోసం సొసైటీల దగ్గర పడిగాపులు. వర్షంలో తడుస్తూ నిద్రాహారాలు మాని జాగారాలు. అదిగో ఇదిగో అనడమే తప్ప రైతుల అవసరాలకు సరిపడా యూరియా మాత్రం అందడం లేదు. సొసైటీ ముందే కురుకు, యూరియా కోసం కష్టాలు. వర్షంలో తడుస్తూ బారులు, తోపులాటలు, ఆగ్రహావేశాలు. తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసిన యూరియా కష్టాలే. జనగామ జిల్లా పాలకుర్తిలో అర్ధరాత్రి వచ్చి మరీ యూరియా కోసం సొసైటీ ముందే పడకేశారు రైతులు. 5 రోజులుగా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్న రైతులు తమ కష్టాలు ఎవరికీ పట్టడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మాకు హరిఘోష పడుతుంది. 8 రోజుల నుంచి ఒకటే లొల్లిలో అవుతుంది. ఎస్ఐ వచ్చారు, మన ఎంఆర్ఓ వచ్చారు, అందరు వచ్చినా కూడా దొరుకుతలేదు సార్ మాకు బస్తాలు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మరిబెడలో రైతులు ధర్నాకు దిగడంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడలేక రైతుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సొసైటీ దగ్గర మహిళా రైతుల మధ్య తోపులాట జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు ఉదయం 5 గంటల నుంచే రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నల్గొండ జిల్లాలో కూడా సేమ్ సీన్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సొసైటీ గోదాముల దగ్గర రైతులు బారులు తీరి నిలబడుతున్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, నిడమానూరుల్లో రాత్రి గోదాముల దగ్గరే మహిళా రైతులు కునుకు తీస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల్ని కూడా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. నిర్మల్, కొమరం భీం జిల్లాల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి. క్యూలైన్లో చెప్పులు పెట్టి మరీ తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో చెప్పులు, బండల్ని రైతులు క్యూలైన్లో పెట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ యూరియా బస్తాల్ని పంపిణీ చేస్తున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం సొసైటీ ముందు తెల్లవారుజాము నుంచే వర్షంలో గొడుగులతో యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి సొసైటీ ముందు కూడా సేమ్ సీన్. పాలమూరు జిల్లాలో అయితే మహబూబ్ నగర్, భూత్పూర్లో యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి అన్నదాతలు నిరసనకు దిగారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే వారికి మద్దతు పలికారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్ లో యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాలు ఇస్తుండటంతో ఇదే అదనుగా దళారులు యూరియా బస్తాని 350 రూపాయలకు అమ్ముతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ ప్రాథమిక సహకార కార్యాలయం ఎరువుల గోదాం దగ్గర యూరియా లోడ్ రావడంతోనే రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా 10-15 రోజుల నుంచి యూరియా కోసం క్యూలైన్లు తిరగడం లేదు, రైతుల అవసరాలు తీరడం లేదు.